పిఎంసి ప్రేక్షకుల నమస్సమాంజలి. సాత్విక వంటలకి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం చేయబోయే వంట సేమియా దద్దోజనం. దద్దోజనానికి కావాల్సిన పదార్థాలు: సేమియా 1 బౌలు, పెరుగు, శనగపప్పు, మినప్పప్పు, కరివేపాకు, కొత్తిమీర, ఎండుమిర్చి, సన్నగా తరిగిన అల్లం ముక్కలు. సో ఇప్పుడు మనం తయారు చేసే విధానం చూద్దామండి. పొయ్యి వెలిగించుకుందాం. ఇది బాండి పెట్టుకుందాం. గిన్నె పెట్టుకుని దాని నిండా నీళ్లు పోసుకుందాం. ఈ సేమియా ఉడకాలి కదండి, కాస్త నీళ్లు. 1 గిన్నెకి 3 గిన్నెలు నీళ్లు పోసుకుందాం. ఓకే, బాగా నీళ్లు మరుగుతున్నప్పుడు ఆ సేమియా దానిలో వేద్దామండి. అప్పుడు ఉడుకుతుంది. నీళ్లు కాగాలి. మూత పెట్టుకుందాం. పిఎం చూస్తూ ఉంటారా మేడం గారు? చూస్తూ ఉంటామండి. చాలా బాగుంటాయి ప్రోగ్రామ్స్ అన్నీ. రెగ్యులర్గా ఫాలో అవుతున్నాం. ఏ ప్రోగ్రామ్ ఇష్టం? అందరూ ఇంటర్వ్యూస్ చెప్తూ ఉంటారు కదా, ఒక్కొక్కరు వాళ్ళ అనుభవాలు చూస్తూ ఉంటాం. సార్ చెప్పే సజెషన్స్ అన్నీ బాగుంటాయి. ఆయన నుంచి ఎన్నో నేర్చుకుంటూ ఉంటున్నాము. కొత్త వాళ్ళు పరిచయం అవుతూ ఉంటారు. వాళ్ళ అనుభవాలు చాలా బాగుంటాయి. కొత్త ప్లేసులు, మంచి బుక్స్ చదవమని చెప్తూ ఉంటారు సార్. చాలా బాగుంటాయి. అవన్నీ ఫాలో అవుతూ ఉంటామండి మేము. ఇప్పుడు వచ్చే ఛానల్ చాలా బాగా వస్తుందండి. బాగా వస్తుంది. చాలా క్లారిటీగా ఉంది. చాలా బాగా వస్తుంది. మరి విజయవాడ సిటీలో పలానా ప్లేస్లో ఉంటున్నారు కదా, ఆ సిటీస్లో అన్ని చోట్ల వస్తుందా? వస్తుందంటండి. కనుక్కుంటున్నాం. మా ఫ్రెండ్స్ వాళ్ళు ఉంటే కూడా కనుక్కుంటున్నాం. చాలా బాగా వస్తుందంట. అందరూ ఫాలో అవుతున్నారు. చక్కగా ఇంట్లో కూర్చొని ఇప్పుడు జూమ్ క్లాసెస్ అవి జరుగుతున్నాయి. రెగ్యులర్గా ఫాలో అవుతున్నారు అందరూ. చాలా బాగా జరుగుతుంది. ఏమంటున్నారు మీ ఫ్రెండ్స్? చాలా బాగుంది. ఇంతకుముందు ఎక్కడెక్కడికో వెళ్ళాలి, క్లాసులకి పరిగెట్టాలి, టైమింగ్స్ అట్లా అనుకునేవాళ్ళు. ఇప్పుడు హ్యాపీగా ఇంట్లో కూర్చొని చూస్తున్నారు. ఓకే, చాలా బాగుంది. ఈ కరోనా ఎఫెక్ట్ మన ధ్యానుల మీద ఏమీ పడలేదు. ఇంకా క్లాసులు హ్యాపీగా చేసుకుంటున్నారు రెగ్యులర్గానే. చాలా బాగా జరుగుతున్నాయి. ఇంకా మీకు నచ్చిన అంశం ఏంటి పిఎంసి ఛానల్లో? ఇంటర్వ్యూలు చూస్తూ ఉంటాను నేను ఎక్కువ. సార్ అనుభవాలు, ఆయన చెప్పే స్పీచెస్ నాకు చాలా బాగా నచ్చుతాయి. అవి ఫాలో అవుతూ ఉంటాను. లాక్డౌన్లో ఈ కరోనా ఎఫెక్ట్లో మాత్రం నిజం చెప్పాలంటే పిఎంసి ఛానల్ చాలామంది చూస్తున్నారండి. వేలాది మంది మనకి ఈ ఛానల్ చూస్తారనమాట. పైగా ఇక్కడ మన విజయవాడలో అయితే మాకు సరౌండింగ్స్లో 3 కేబుల్స్ ఉంటాయండి. ఫైబర్ నెట్ అని, సిటీ కేబుల్ అని, యాక్ట్ ఛానల్ అని ఉంటాయి. సో ఇప్పుడు అన్ని చోట్ల వస్తున్నాయి మాకు. ఫైబర్ నెట్ వస్తుంది, యాక్ట్ కేబుల్ వస్తుంది, సిటీ కేబుల్ వస్తుంది, సి అని ఇంకొక ఇది ఉంటుంది. అన్ని చోట్ల వస్తుంది కాబట్టి ఇంచుమించు విజయవాడ సరౌండింగ్స్ అన్నిట్లో కూడా పిఎంసి ఛానల్ చూసి చాలామంది మాకు ఫోన్లు చేస్తూ ఉంటారండి. ఇంచుమించు రోజుకు 1 అరడజన్ ఫోన్లన్నా వస్తాయండి. ఇలా చెప్తున్నారమ్మా టీవీలో ధ్యానం ఎలా చేయాలి ఏంటంటే కొంతమంది ఫోన్లు చేసి అడుగుతూ ఉంటారు. వారికి ఆ విషయాలు మేము చెప్తుంటాం. ధ్యానం ఫోన్లోనే చెప్పి కాసేపు కూర్చోబెడుతూ ఉంటామన్నమాట. సో అలా ఈ పిఎంసి ఛానల్ ద్వారా చాలా కొత్త మంది చక్కగా ధ్యానులు అవుతున్నారు. ఇంకొక విషయం ఏంటంటే పిఎంసి ఛానల్లో కాల్ సెంటర్ని పెట్టారు, పిఎంసి కాల్ సెంటర్ అని. ఆ కాల్ సెంటర్ ద్వారా కూడా చాలా ఫోన్లు వస్తున్నాయండి. సో ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు కూడా ఆ కాల్ సెంటర్లో ఉన్న వాళ్ళు చెప్పే అనుభవాలు చూసి ఎన్నో ఫోన్లు కాల్స్ వస్తూ ఉన్నాయి. వారు కూడా అలాగే ధ్యానం నేర్చుకోవాలని అనిపిస్తున్నప్పుడు అప్పుడే ఫోన్లోనే చెప్పేసి ధ్యానం నేర్పించేస్తున్నాం. పిఎంసి ప్రతి క్షణం సత్యదర్శనం చక్కగా చెప్తూ ఉంటుంది. ప్రతి ఇంటికి సత్యదర్శనాన్ని తీసుకొస్తుంది. ప్రతి ఇంటికి ఆ గురువుని మన లోగిట్లోకి తీసుకొస్తూ ఆ గురువు ప్రతిరోజు మన ఇంట్లోనే ఉన్నారు అన్న అంత ఆనందం కలిగిస్తూ ఉంటుంది. ఇంత అద్భుతమైన ఛానల్ ఎన్నో రకరకాల ప్రోగ్రామ్స్ని చూపిస్తూ చేస్తుందండి. మరి ఈరోజు నీళ్ళు కాగుతున్నాయండి. కొంచెం ఇంకొద్దిగా కాగాలి. కొద్దిగా సాల్ట్ వేసుకుని, ఇది సేమియా ఒకదానికొకటి ముద్దగా రాకుండా విడివిడిగా ఉంటుందండి. ఒక చిన్న చిట్కా అనమాట. సాల్ట్ కొంచెం 2 డ్రాపులు ఆయిల్ వేసుకోవాలి. సేమియా అంతా చక్కగా విడివిడిగా ఉండటానికి అనమాట. కొంచెం కాగుతుంది. మాకు తెరులుతున్నప్పుడు మనం ఆ సేమియా వేస్తామండి.
ఇప్పటివరకు మనం సేమియాతోటి ఉప్మా చేసుకున్నాం, బిర్యానీ చేసుకున్నాం, పులిహోర చేసుకున్నామండి. ఇప్పుడు చక్కగా దద్దోజనం చాలా టేస్ట్ బాగుంటుంది, డిఫరెంట్గా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అది సేమియాలో పెరుగు కలవడం వల్ల చాలా కమ్మగా ఉంటుందండి. ఆ టేస్టే చాలా డిఫరెంట్గా ఉంటుంది. నీళ్ళు తెరులుతున్నాయండి. సేమియా వేసుకుందామండి ఇప్పుడు. సేమియా వేసుకున్నాం. ఉడుకుతుందండి. ఇందులో కొంచెం సాల్ట్ వేసుకున్నాం, కొద్దిగా నూనె వేసుకున్నాం. ఎందుకంటే ఈ సేమియా ఒకటి అంటుకోకుండా ఉండడానికి అన్నమాట. చక్కగా విడిపోయి ఉంటుంది. ఇప్పుడు సేమియా మనం పెట్టాం కదండి, దగ్గర అయిపోయింది. చక్కగా మెత్తగా వచ్చిందండి. ఓకే, ఇలా పట్టుకొని చూద్దామండి. ఇలా నొక్కితే మెత్తగా వస్తుంది. రెడీ అయిపోయిందండి. జల్లింలోకి వడకట్టుకుందామండి. ఇప్పుడు వీటిల్లో చల్లటి నీళ్ళు పోసుకోవాలండి. ఇది కూలింగ్ వాటర్ ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచామన్నమాట. సో ఈ కూలింగ్ వాటర్ పోసుకుని మనం అది అంటుకోకుండా ఉంటుంది, విడివిడిగా ఇంకా బాగా వస్తుంది. చల్లటి నీళ్ళు పోయటం వల్ల సేమియా ఇంకే చక్కగా అంటుకోకుండా విడివిడిగా ఉంటుందండి. రెడీ. ఇదిగో చూడండి, అంటుకోలేదు. లేకపోతే మామూలు ముద్ద అయిపోద్ది. దానికే ఉంటుందన్నమాట. ఇందులో వేసేసుకుందాం. ఇది కాసేపు చల్లారి పెట్టుకుందామండి. దీన్ని బాండి పెట్టుకుని పోపు వేసుకుందామండి. బాండి పెట్టుకుందాం. ఆయిల్ కంటే కూడా నెయ్యి బాగుంటుంది. నెయ్యి వేసుకుందామండి. జీడిపప్పు వేయించుకుందామండి నేతిలో. ఇదంతా కొంచెం అందంగా ఉంటుంది, ఫ్లేవర్ ఉంటుంది. మధ్య మధ్యలో ఇలాంటి పప్పులు తగులుతుంటే కొంచెం టేస్టీగా ఉంటుంది తినడానికి. దీనిలోకి దానిమ్మ గింజలు కూడా వేసుకోవచ్చండి. చాయిస్ మనది, ఎట్లా అంటే అలా. జీడిపప్పు ఇష్టపడే వాళ్ళు జీడిపప్పు. కొంచెం ఆ నేతితో వేగుతున్నాయి కాబట్టి కమ్మటి వాసన వస్తుంది. జీడిపప్పు వేగుతూ కొద్దిగా రంగు రానిచ్చేసి మనం ఇవి తీసుకుని వీటితో మనం పోపు పెట్టుకుందాం. మళ్ళీ ఈ లోపల ఇది కూడా చల్లారిపోతుందండి.
బాగుంది. జీడిపప్పు వేగి కమ్మటి వాసన వస్తుంది. ఇంకొంచెం ఒక స్పూన్ నెయ్యి వేసుకుందామండి దీనిలో. దీనిలోకి కొంచెం పప్పులు ఇష్టపడే వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చండి. మినప్పప్పు, ఆవాలు, కొంచెం జీలకర్ర, ఒక ఎండుమిరపకాయ. ఇప్పుడు దీనిలోకి పెరుగు కలుపుకుందామండి పోపు వేగేలోపు. పెరుగు ఒక గిన్నెకి 2 గిన్నెలు పెరుగండి. సో మేము 1/2 లీటర్ అవి తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు పెరుగు ఇలా వేసేసుకుంటాం. పెరుగు వేసి కలుపుతూ ఉన్నామండి. కలిపి పెట్టుకుంటే పెరుగు మనకి ఎంత కావాలంటే ఎంత, ఇష్టపడే వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ కావాలన్నా వేసుకోవచ్చండి. పెరుగు 2 కప్పులే అని ఏం లేదు. పెరుగు ఇష్టపడే వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. తాలింపు కలిందండి, కరివేపాకు వేసుకుందాం, అల్లం ముక్కలు, ఉప్పు ఇందాక వేసాం కానీ కొంచెం పడుతుందండి కదా, కొద్దిగా వేస్తాం. ఇందాక సేమియాలో వేసుకున్నాం కొంచెం. తాలింపు దీనిలో వేసేద్దామండి. పెరుగు కలిపేసాను, బాగుంది. చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేలా ఉండాలండి. పప్పులు మాడితే టేస్ట్ ఉండదు. కరెక్ట్గా గోల్డ్ కలర్ రాగానే తీసేసేయండి. దీనిపైన ఇప్పుడు జీడిపప్పు వేసి గార్నిష్ చేసుకుందామండి. మన సేమియా దద్దోజనం రెడీ అయిపోయింది. ఇప్పుడు కమ్మటి వాసన వస్తుందండి. చూస్తేనే చాలా బాగుంది, తినాలనిపిస్తుంది, నోరూరుతుంది. సాఫ్ట్గా ఉంటుంది, హాయిగా అనిపిస్తుంది. ఎందుకంటే సేమియా పెరుగు అంటే ఇంత స్మూతీగా ఉంటుంది. చాలా క్రిస్పీగా స్మూతీగా అంటే చాలా కమ్మగా హాయిగా వెళ్ళిపోతుందంట గొంతులోకి. పెరుగన్నం తింటే ఎంత హాయిగా ఉంటుందో అంతే హాయిగా ఉంటుందండి ఇది. సో మనకి మన ఆంధ్రులకి పైగా ఎస్పెషల్లీ మన ఆంధ్రులకి పెరుగన్నం అంటే మనకి ఎన్ని వంటలు చేసినా ఎన్ని కూరలు ఉన్నా చివరికి కావాల్సింది మన పెరుగన్నం. ఎస్పెషల్లీ మన కృష్ణా జిల్లా వాళ్ళకి, ఇటు గోదావరి జిల్లా వాళ్ళకి. మిగతా వాళ్ళకి పెరుగున్నా లేకపోయినా మనకు మాత్రం చాలా బాగా అలవాటు. సో ఎన్ని కూరలు వేసినా ఇస్తర్లో చివరికి ఆ పెరుగన్నంతోనే మనకు సంపూర్ణంగా ఆ పొట్ట హాయిగా తినాలనిపిస్తుంది. సో ఇలాంటి దద్దోజనం ఎంతో కమ్మటి ఉంది. ఆ సేమియా కూడా చాలా మెత్తగా స్మూతీగా ఉంటుంది కాబట్టి ఆ పెరుగు కలిపేటప్పుడు ఇంకా చాలా టేస్టీగా చాలా సునాయాసంగా వెళ్ళిపోతుంది, తినాలనిపిస్తుంది. ఓకే అండి, రెడీ. పూర్వకాలంలో అమ్మమ్మలు ఆ సమయంలో అయితే మనకి అన్నం మిగిలిపోతే చక్కగా రాత్రి పెరుగన్నం కలిపేసి పెట్టేసేవారు. ఆ పెరుగన్నం కలిపేసి దానిలో తెల్లారి లేచిన తర్వాత సల్ది అన్నం అంటారు దాన్ని. ఆ అన్నం తింటే ఎండాకాలంలో ఎంతో హాయిగా ఉంటుంది. ప్రొద్దున్న అన్నం తినేసి వెళ్తే మళ్ళీ మధ్యాహ్నం వచ్చేవరకు ఆగలేదు, చాలా శక్తిగా ఉంటుంది, చాలా హాయిగా అనిపిస్తుంది. పెరుగులోనే ఒక పులుపు ఉంటుంది కాబట్టి దానిలో కొన్ని ఆ పెరుగు తోడుకోవడానికి కూడా ఒక రియాక్షన్ జరగాలి కదండి, ఒక క్రిములు ఉంటాయి. సో దాని ద్వారానే మనకు ఆ పెరుగు తయారవుతుంది. ఆ సూక్ష్మజీవి అనేది ఒకటి ఉంటుంది. సో దాంతో ఆ పులుపు అనేది వచ్చి ఆ ఫ్లేవర్ దద్దోజనానికి పట్టి దానిలో ఉల్లిపాయ పెట్టుకుని ఇంతవరకు మన కాలంలో ఎంతో అద్భుతంగా తినేవారు. మళ్ళీ ఇప్పుడు మనం అందరం తింటున్నామండి. ఇప్పుడు పొద్దున ఎండాకాలం వచ్చిందంటే కొంచెం ఆ పెరుగన్నము ఉల్లిపాయ వేసుకుని తింటే చాలా కమ్మగా హాయిగా అనిపిస్తుంది. అదేవిధంగా ఇప్పుడు సేమియాతోటి చేసుకున్నామండి మనం వెరైటీగా.
రైస్ అనేది కామనే కదా, ఈసారి ఒకసారి సేమియాతో కూడా ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది సేమియా దద్దోజనం. ఓకే, దీన్ని ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీద్దామండి. చాలా బాగుందండి, చక్కగా నేతితోటి తాలింపు పెట్టాము కదండి, మంచి సువాసన వస్తూ ఉంటుంది. అది నెయ్యి అనేది చాయిస్ అండి, నెయ్యి ఇష్టపడని వాళ్ళు ఆయిల్తో అయినా పోపు వేసుకోవచ్చు. బాగుంది, చక్కగా గోల్డెన్ కలర్లో జీడిపప్పు, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు అవన్నీ కూడా కలర్ఫుల్గా బాగుందండి. మనకి హోటల్స్లో పెరుగన్నం అడిగితే ఒక చిన్న బౌలే చాలా రేట్ ఉంటుందండి, కానీ ఇది చూస్తుంటే చాలా సింపుల్గా అయిపోతుంది, ఎంతో తక్కువ ఎనర్జీతోటి దీంతో చాలా హాయిగా అనిపిస్తుంది. కొంచెం కొత్తిమీర గార్నిష్ చేసుకుందాం. సేమియా దద్దోజనం రెడీ. చూపులకి ఎంత అందంగా ఉందో చూడండి, చూడటానికి హాయిగా తెల్లగా చక్కగా ప్రశాంతంగా మధ్య మధ్యలో జీడిపప్పు, వెండిమిర్చి, కరివేపాకు, ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు అన్నీ కూడా చాలా బాగున్నాయి. చక్కటి మంచి పోషక విలువలు ఉన్న కమ్మటి పెరుగుతో చేసిన దద్దోజనం, సేమియా దద్దోజనం రెడీ అండి. మన తెలుగు వంట, ఆంధ్ర వంట. సేమియా దద్దోజనం తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: సేమియా 1 బౌలు, పెరుగు, శనగపప్పు, మినప్పప్పు, కరివేపాకు, కొత్తిమీర, ఎండుమిర్చి, సన్నగా తరిగిన అల్లం ముక్కలు. తయారు చేయ విధానం మరొకసారి చూద్దాం. ముందుగా ఒక గిన్నె తీసుకొని నీళ్లు పెట్టుకొని మరగబెట్టాలి. దానిలో ఒక చిటికెడు సాల్ట్, 2 డ్రాప్స్ ఆయిల్ వేయాలండి. 1 కప్పుకి 4 కప్పులు వాటర్ వేసి ఉడికించుకుందాం. సేమియా ఉడికాక వడకట్టుకొని దానిలో ఫ్రిడ్జ్లో పెట్టిన వాటర్, చల్లటి వాటర్ వేసుకుంటే సేమియా విడివిడిగా వస్తుంది. పోపు పెట్టుకోవాలి. పోపుకి నెయ్యి 2 స్పూన్లు, జీడిపప్పు వేయించి పక్కకు తీసి పెట్టుకుందాం. ఆవాలు, శనగపప్పు, జీలకర్ర, కరివేపాకు, అల్లం ముక్కలు తాలింపు పెట్టి సేమియాలో వేసుకుందాం. ఫైనల్గా జీడిపప్పు, కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సేమియా దద్దోజనం రెడీ. ఎంతో రుచికరమైన, ఆరోగ్యకరమైన సేమియా దద్దోజనం రెడీ. ఇలాంటి కొత్త వంటలతో మరొకసారి సాత్విక వంటల్లో కలుద్దాం. నమస్తే.